వీక్షకులకు స్వాగతం. నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీ ఇచ్చినట్టు అన్నదాత సుఖీభవ ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఎన్నికల సమయంలో. అదే రకంగా మూడో విడత 3.0 6,000 రూపాయలు నేడు రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. ఆ జమ చేయడానికి జీర్ణించుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి చేత ప్రెస్ మీట్ పెట్టించి రైతులకు కూటమి ప్రభుత్వం ఏమీ చేయడం లేదు, చేసినంత మేమే చేసాం అంటూ ప్రెస్ మీట్. రైతులకి జగన్మోహన్ రెడ్డి చేశాడా, కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందా తెలుసుకోవడానికి మరి ఇన్వెస్టిగేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. వారిని మరి ఇన్వెస్టిగేషన్ తెలుసుకుందాం. సార్ నమస్తే. 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతుల దుస్థితి ఎలా ఉండేదో మనం చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన హామీలని రైతులకు నెరవేరుస్తా 3.0 అన్నదాత సుఖీభావ కింద ఈరోజు 6,000 రూపాయలు జమ చేశారు. మొత్తం కలిపి ఇప్పటికి 20,000 జమ చేశారు. కన్నబాబు మీటింగ్ పెట్టి రైతులకు మేం చేశాం కానీ కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుందంటూ విమర్శిస్తున్నాడు. కన్నబాబు విమర్శలు ఎట్లా చూస్తారు? కూటమి ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలని రైతుకు చేస్తున్న మేలుని ఎట్లా చూస్తారు? ఈ ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12. ఇప్పుడు రేపు రాబోయే జూన్ 12కి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ మొత్తం ప్రాజెక్టుల నిర్మాణం, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎంత శరవేగంగా కంప్లీట్ అవుతున్నాయి. అట్లాగే రెవెన్యూ వ్యవస్థ ఎంత శరవేగంగా ప్రక్షాళన జరుగుతోంది. భూములకు భద్రత, మీ భూమి మీ హక్కు. రైతులకు అవే కదా 2 కళ్ళు, ఒకటి భూములు, ఇంకోటి ప్రాజెక్టులు. ఈ రెండింటిని పొడి చేశాడు జగన్మోహన్ రెడ్డి. 13 లక్షల ఎకరాలు భూములు కబ్జాలు చేశారు. అతను మీకు నచ్చలేదు, అతను మీ పార్టీ కాదు, అతను మీకు కంటు అయ్యాడు, అతను ఆ భూమిని 22A పెట్టించారు, నిషిద్ధ జాబితాలో చేర్పించేశారు, కబ్జాలు చేశారు, ప్రాజెక్టులు పాడుపెట్టారు. పోలవరం ప్రాజెక్టు, హంద్రీ నీవ, గాలేరు నగరి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే, పులిచింతల ప్రాజెక్టు గేట్లే కొట్టుకుపోతే, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోతే కనీసం గ్రీజు పెట్టే దిక్కు లేదు. అసలు పట్టించుకోవాలి, గేట్లు కొట్టుకుపోయినా 2 కళ్ళు పొడి చేశాడు రైతు. 2 కళ్ళు పొడి చేసింది నువ్వైతే రైతు పేరు ఎత్తకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి సేఫ్ జోన్లో ఉంటాడండి. అతను రైతు గురించి మాట్లాడిన కొద్దీ రైతుకు ఆయన చేసినటువంటి ద్రోహం బయటపడతానే ఉంటుంది. మోసం కూడా కాదు, ద్రోహం చేశాడు. ఏంటి, ఆ రోజు నువ్వు నమ్మించావు, ఒక్క ఛాన్స్ అని బతిమలాడుకున్నాడు. పాపం నమ్మి ఓట్లు వేశారు. నువ్వేమని చెప్పావు? రైతు భరోసా స్కీమ్ అన్నావు. కేంద్రం ఇచ్చేది కాకుండా 12,000 ఇస్తానన్నావు. తర్వాత నువ్వేం చేశావు? కేంద్రం ఇచ్చేది కూడా కలిపి ఇచ్చావు, 6,000 ఎగ్గొట్టావు. ఒక్కొక్క రైతుకి 30,000 మోసం చేశాడండి ఆ ఒక్క స్కీమ్లో. RBKలు అని పెట్టాడు. రైతు భరోసా కేంద్రాలు కాదవి. అదేంటది? అది కాస్త తన సొంత సామాజిక వర్గం అనకూడదు మనం ఆ పదాలు, ఆ పేర్లు కూడా. రైతు దోపిడీ కేంద్రాలు ఒక రకంగా. అరే అసలు ఎరువులు కానీ లేకపోతే పురుగు మందులు కానీ అంతా మీ సామాజిక వర్గానికేనా? అసలు ఎలా వచ్చిన పురుగు మందులు, ఎరువులు ఎలా పక్కదారి పట్టించారు? చివరికి అవి దోపిడీ కేంద్రాలుగా మార్చావు. ఇప్పుడు మోడర్నైజేషన్ ఏంటది? ఆధునీకరణ, వ్యవసాయ ఆధునీకరణని ఎలా చేశాడండి? అసలు అప్పట్లో ఏంటంటే రైతు రథం అని చెప్పి ట్రాక్టర్లు ఇచ్చారు. ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ట్రాక్టర్కి దగ్గర మరి 8 లక్షలు 4 లక్షలు సబ్సిడీ అనమాట. ఆ స్కీమ్ ఎత్తేసాడు కదా సార్ రాగానే జగన్. స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు, అసలు మోడర్నైజేషన్ మీదే దగ్గర 1,000 కోట్లు ఖర్చు పెట్టారండి చంద్రబాబు హయాంలో. ఎత్తి పారేసావు. చివరికి టార్పాలిన్లు ఇచ్చే దిక్కులు కూడా లేకుండా పోయింది నీ హయాంలో. మొత్తం కొట్టుకుపోయింది. ఏ వరదల్లో నువ్వు రైతును పలకరించావు? కృష్ణ పొంగితే జెరూసలం వెళ్ళావు. ఆ రోజు కృష్ణా నది వరద బీభత్సంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడంటే జెరూసలం వెళ్ళాడు. గోదావరి వరద బీభత్సం జరుగుతుంటే అసలు విపరీతంగా రైతులంతా నష్టం జరిగితే ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు వచ్చి నిలబడ్డాడు. కొనండి అని చెప్పి దగ్గరుండి కొనిపించాడు. ఏది? తడిసిన ధాన్యం, తేమ శాతం అనేది అంటూ పెట్టి ఇబ్బందులు పెడుతుంటే అధికారులను మందలించాడు. ఆయనే దగ్గరుండి కాటాలేంచి కొనిపించాడు. నువ్వెక్కడున్నావు? లండన్. గోదావరి వరద బీభత్సంలో నువ్వు లండన్లోనే ఉండేది. దూద్ తుఫాన్ అప్పుడు హైదరాబాద్ సినిమాల్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఒకటి, ఆ ఎన్నికలకు ముందు మాత్రం ఇట్లాగే ఏంటి, రైతుల్లో వచ్చినటువంటి ఈ ఆగ్రహం తట్టుకోలేక ఏదో వెళ్ళి పలకరించినట్టుగా వెళ్తూ చివరికి రైతులను కూడా ఏంటి వైట్ అండ్ వైట్, తెల్ల పంచా తెల్ల చొక్కాలేసి తన నాయకుల్నే రైతులుగా చూపించి పొలంలో దిగకుండా అక్కడ కూడా గ్రీన్ కార్పెట్ స్టేజ్ కట్టి గ్రీన్ కార్పెట్ సార్, చుట్టూ బ్యారికేడ్లు పెట్టుకుని.
అంటే నువ్వు రైతు గురించి పేరు ఎత్తకుండా ఉంటే అంత మంచిది అంటున్నాను అనమాట. ఇప్పుడు ఈరోజు ఏదో రైతులపై నువ్వు మొసలి కన్నీరు కారిస్తే వాళ్ళు నమ్ముతారా? ఇప్పుడు అన్నదాత సుఖీ భవ 20 నెలల్లో 20,000 రూపాయలు వాళ్ళకి పడిపోయాయి ఒక్కొక్క రైతు. దీంట్లో మనం చూసాం పాస్ పుస్తకాల మీద నువ్వు బొమ్మలు. జగన్మోహన్ రెడ్డి నీ భార్య ముందే వాళ్ళు వాపోయారు. మీ గ్రామ సర్పంచ్ ఏది ఆ వేంపల్లె మండలంలో జగన్మోహన్ రెడ్డి ఓట్లేయండి అని భారతీ మేడం ప్రచారానికి వెళ్తే వైసీపీ గ్రామ సర్పంచ్ ఫిర్యాదు చేశాడు. ఏమని? మీ ఆయనకి చెప్పమ్మా, నా పాస్ పుస్తకం మీద మీ ఆయన ఫోటో ఎందుకు, చాలా ఇబ్బందిగా ఉంది, వ్యతిరేకత విపరీతంగా ఉంది, నువ్వన్నా చెప్పి ఆ ఫోటో తీసేయమని. అబ్బే ఫోటోతో ఆగుతాడా? చివరికి భూమిలో పాతే సర్వే రాళ్ల మీద కూడా ఫోటోలు. ఏం చేశాడు అనగానే సత్యప్రసాద్ మొత్తం అన్నీ చెక్కేశాడు. ఆ రాళ్ళు ఎలా ఉపయోగించాలో కూడా తెలియక కొన్ని కోట్ల ఆ రాళ్ళు అనమాట, గ్రానైట్ రాళ్ళు. ఇప్పుడు దగ్గర దగ్గర ఆ బొమ్మ జగన్మోహన్ రెడ్డి బొమ్మ కొట్టేంచడానికే 15 కోట్లు ఎంత అయింది. అంటే తను చేసిన వృధా వినియోగం అనాలా, దుర్వినియోగం అనాలా? ఇప్పుడు రైతు ఏం కోరుకుంటాడండి? నీళ్లు కోరుకుంటాడు. తన పొలానికి నువ్వేమీ ఆయనకి ఇవ్వవసరంలా, పెట్టుబడి కూడా ఆయనే తెచ్చుకుంటాడు. అట్లాంటిది నువ్వు ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 5 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టాడండి? చంద్రబాబు 5 ఏళ్లలో 70,000 కోట్లు ఖర్చు పెడితే పోలవరం, ఈ హంద్రీనీవా వీటన్నిటిపైన నువ్వు ఖర్చు పెట్టింది 20,000 కోట్ల 5 ఏళ్లలో. అంటే ఏంటి? ఇప్పుడు వాళ్ళ జీతాలకి వాళ్ళకి పోయినాయి ఆ డబ్బులంతా కూడా. లేకపోతే నువ్వు దొంగ బిల్లులు చేసుకున్నారు. దొంగ బిల్లులు పెట్టుకున్నాడు. ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడో గొయ్యి తవ్వాడంట, అదేమో లిఫ్ట్ ఇరిగేషన్ అంట. మొన్న ఇళ్ళెళ్ళు చూశారు, ఏంటి ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏం బగలు తీశాడు, 1000 కోట్లతో ఏం పని చేశాడని చూస్తే అక్కడ పెద్ద గొయ్యి, బావి తవ్వాడు. బావి కాదు అది, గొయ్యి. ఏం చేయాలి ఆ గొయ్యితో? నువ్వు అక్కడ ఏమైనా మోటార్లు పెట్టావా, అక్కడ ఏమైనా లిఫ్ట్లు పెట్టావా? దానికే 1000 కోట్లు నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలకు ఇచ్చావంటే ఆవులపల్లి రిజర్వాయర్ అంటాడు. అక్కడేంటి, అక్కడ 3 ప్రాజెక్టులు 3 రిజర్వాయర్లు కట్టానని చెప్పి అక్కడ భూసేకరణని రైతుల్ని నమ్మించి వాళ్ళ భూములు లాక్కుని ఈ రోజుకి వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా 1000 కోట్లు అందులో కాజేశారు. ఇతను ఇప్పుడు ఏదో రైతు ఆత్మహత్యలని ఏంటేంటో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నిన్న కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. రైతు చనిపోతే స్పాట్లో 8 లక్షలు ఇచ్చారంటాడు. ఎంతమంది చనిపోయారు? ఎన్ని లక్షలు ఇచ్చావు నువ్వు? వేల మంది. పోలవరం నిర్వాసితులను అడిగితే చెప్తారు. పోలవరం నిర్వాసితులకు కూడా చెప్పాడు, ఏమని 10 లక్షలు ఇస్తా ఒక్కొక్కరికని. వెళ్తా దాని డబ్బులు కూడా ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు కదా సార్ రైతులకి. 1650 కోట్లు, 1 కాదు 2 కాదు. నువ్వు ఇప్పుడు ఒకటి గతంలో చంద్రబాబు పెట్టినటువంటి స్కీములన్నీ రద్దు చేశాడు. డ్రిప్ ఇరిగేషన్ అండి, అసలు ఈ దేశంలో డ్రిప్ ఇరిగేషన్కి ఆద్యుడు చంద్రబాబు. అప్పుడు సురేష్ ప్రభు, చంద్రబాబు వీళ్ళు కో కన్వీనర్గా ఒక టాస్క్ ఫోర్స్ వేశాడు వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు. అప్పుడు వీళ్ళు ఇచ్చిన సిఫారసులతో ఈ సూక్ష్మ సేద్యం ఏంటి, స్ప్రింక్లర్ ఇరిగేషన్, బిందు సేద్యం, ఇవన్నీ ఇవాళ దేశం మొత్తం ఇవాళ హార్టికల్చర్ రైతులు ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్. ఉద్యాన రైతులు, పండ్ల తోటల రైతులు. ఎందుకంటే ఇవాళ మనం చూసాం అసలు రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం వేంపల్లె మండలం. జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గమే కదా సార్ అది. 3-4 లక్షలు ఉంటుంది ఒక్కొక్క వ్యక్తి యొక్క తలసరి ఆదాయం అన్నమాట. ఎట్లా హార్టికల్చర్లో ఒక విప్లవం ఏది, ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్, ఈ డ్రిప్ ఇరిగేషన్. ఇతను ఏం చేశాడు, జగన్ సీఎం కాగానే సబ్సిడీ ఎత్తేసాడు. అప్పట్లో చంద్రబాబు హయాంలో ఎస్సీ ఎస్టీ రైతులకి 90% సబ్సిడీ ఇచ్చేవాడు. అట్లాంటిది ఇతను అసలు ఎత్తిపారేసేసి డ్రిప్ ఇరిగేషన్. అదే అంటోంది నేను, ఏది ఒక్క పండ్ల తోటల రైతు కూడా జగన్ పార్టీకి ఓటేయరు. చివరికి వాళ్ళతో సిండికేట్ చేయించాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ జ్యూస్ ఫ్యాక్టరీలు వాళ్ళందరినీ చిత్తూరు జిల్లాలో వాళ్ళని సిండికేట్ చేసి రైతుల దగ్గర కొననీయకుండా ఆ మామిడి. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చెప్తున్నా, మొన్న కూడా చూశారు కదా, మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదేదో బంగారుపాలెం మార్కెట్ యార్డుకో దీనికో వెళ్ళి ఇతని వాహనాలు రాబోయే ముందు ఒక 5 ట్రాక్టర్లతో అవి పోంచుకోవటం, ఆ మామిడికాయలు తొక్కుకుంటూ వెళ్ళటం. అది చూసిన ఏ రైతైనా ఓటేస్తాడండి. అంటే ఇప్పుడు అదేంటది, అది పండు, అది అతని కష్టం. అతను తొక్కిచ్చింది 5 ట్రాక్టర్ల మామిడి కాయల్ని కాదండి, అతను తొక్కిచ్చింది ఏంటి, రైతుల్ని. రైతు పంటను దొక్కిచ్చాడంటే అసలు రైతును దొక్కిచ్చినట్టుగా ఫీల్ అవుతాడు. ఇతనికేం తెలుసు అండి రైతు కష్టం గురించి, లేకపోతే రైతు నష్టం గురించి. మైనింగు, కాంట్రాక్టులు, వసూళ్ళు, దందాలు,
బ్లాక్మెయిలింగ్ కదా నీకు తెలిసింది. ఆటోలు ఎట్టా దోచుకోవాలో తెలుసు కానీ రైతుకు మంచి చేయడం జగన్ రెడ్డి హయాంలో ఇప్పుడు జరగల. ఎట్లా పండించాలో నీకేం తెలుసు? ఇప్పుడు అతనంటే చంద్రబాబు ఒక రైతు బిడ్డగా, అతని తండ్రి లేకపోతే వాళ్ళ అమ్మ కష్టం, అటు పాడి పరిశ్రమ ఇంట్లో ఇవాళ అసలు పాడి పరిశ్రమను చావు దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి. వ్యవసాయ రంగాన్నే కాదండి, ఏది నీటిపారుదల రంగాన్నే కాదు, అనుబంధ రంగాలన్నింటినీ కూడా నాశనం చేశాడు. ఇవాళ పాడి పరిశ్రమ ఏంటి, ఆ రోజు అమూల్ అనే ఒక డైరీని తీసుకొచ్చి 8,000 కోట్లు దోచిపెట్టాడు. అదొక పెద్ద స్కామ్ నా దృష్టిలో. ఇంతవరకు అసలు ఆ స్కామ్ మీద ఈ ప్రభుత్వం ఇంతవరకు ఈ దృష్టి పెట్టాల. లేకపోతే మామూలుకి మార్కెట్ ఏజెంట్ లాగా పనిచేసిన అవసరం ఉందని జగన్ రెడ్డికి స్కామ్ చేయకపోతే. ఇప్పుడు సాయి రెడ్డి వెళ్ళి అమూల్ వాళ్ళతో మాట్లాడుకుని అమూల్ని ఇక్కడికి తీసుకొచ్చి బలవంతంగా రుద్ది వాళ్ళకి చిల్లింగ్ యూనిట్స్, ఆ శీతలీకరణ యంత్రాలు, ఆ పరికరాలు, భూములు, మొత్తం షెడ్లు అన్నీ వీళ్ళే కట్టించి లాజిస్టిక్స్ అవసరమా? ఎందుకోసం? నీకు అమూల్ మీద ప్రేమ, కేవలం ఇక్కడ ఉన్నటువంటి సంఘం డైరీని నాశనం చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలు డైరీని నాశనం చేయాలని, హెరిటేజ్ డైరీని నాశనం చేయాలన్న దీంతో ఏది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సహకార రంగ డైరీలు ఇవన్నీ కూడా, ఏది విశాఖ డైరీ అతన్ని బెదిరించారు. ఆదాల ఎవరో ఉంటారు అతను. అరే ఇప్పుడు ఎలా ఇతను విశాఖ డైరీని నాశనం చేశాడు? సంఘం డైరీ ధూళిపాల నరేంద్రని ఎంత కక్ష కట్టాడండి. వీరయ్య చౌదరి, పాల వీరయ్య అంటారు, ఎవరు? నరేంద్ర తండ్రిని. ఆ పొన్నూరు కాదు, మొత్తం గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా ఇవాళ సంఘం డైరీతో అటాచ్మెంట్ ప్రతి రైతుకి కూడా. అట్లాంటిది అతన్ని తీసుకెళ్ళి 20 రోజులు జైల్లో పెట్టి 200 మంది కానిస్టేబుల్ పోలీసులు ఆ సంఘం డైరీ చుట్టూతా నరేంద్ర కూతుర్ని వేధించారు. చివరికి వాళ్ళ నాన్న జీపులో తీసుకుపోతుంటే ఆ బిడ్డ పరిగెత్తింది ఏడుస్తూ. నువ్వా రైతు గురించి లేకపోతే వీళ్ళ గురించి, ప్రాజెక్టుల గురించి, ఆత్మహత్యల గురించి మాట్లాడేది? అతను ఎవరు? ఆ కన్నబాబు ఏదో ప్రెస్ మీట్ పెడతాడు. కన్నబాబు ప్రెస్ మీట్. అతను ఒక వ్యవసాయ మంత్రి, ఇంకొక వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. గనులు దోచుకోవడం సరిపోయింది దానికి. అంటే ఇతని వ్యవసాయ మంత్రులు ఎటువంటి వాళ్ళు ఏంటి? అసలు ఏనాడన్నా పొలంలో దిగినాళ్ళేనా? రైతు కష్టం తెలిసిన వాళ్ళేనా? ఇప్పుడు నీకు ఇరిగేషన్ మినిస్టరు అంబటి రాంబాబు, అతనే చెప్పాడు అసలు నాకు ఇంతవరకు పోలవరం అర్థం కాలేదన్నాడు. డయాఫ్రామ్ అవ్వాలంటే ఏంటని అడిగాడండి. అసలు టీఎంసీకి క్యూసెక్కి తేడా తెలుసా? అనిల్ కుమార్ యాదవా అతనేంటి? అనిల్ కుమార్ యాదవ్. బుల్లెట్ దిగిందా లేదా ఏదో అంటుంటాడు మాట్లాడితే. 2020 అన్నారు, 21 అన్నారు, 22కు పూర్తి అన్నారు. 3% చేశారంట. ఏది 5 ఏళ్లలో పోలవరంలో వీళ్ళు చేసింది 3%. ఒక్క పోలవరమే కాదు, ఇప్పుడు హంద్రీనీవా, గాలేరు నగరి, అసలు రాయలసీమ ప్రాజెక్టులండి జగన్ 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 2,000 కోట్లు అంట. 2,000 కోట్లు ఇందాక మీరు చెప్పినట్టు గుంటతో దానికి 1,000 కోట్లు డ్రా చేస్తున్నారు కదా సార్. పెద్దిరెడ్డి ఇంకొక 1,000 కోట్లు జీతపత్యాలకు సరిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 నెలల్లో ఇవాళ మరి 3,500 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడ? ఒక్క హంద్రీనీవా మీద. కుప్పంకి నీళ్లు వదిలిపెట్టారు. ఆ రోజు నువ్వేం చేసావు? గేట్లు, అద్దె గేట్లు తీసుకొచ్చి పెట్టాడు. ఒక 10 ట్యాంకర్లు నీళ్లు పోయటం, అద్దె గేట్లు తీసుకొచ్చి పెట్టడం, అతను వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఆ గేట్లు ఎత్తుకుపోవడం. జగన్ వీపు చూపించుకొని గేట్లు వెళ్ళిపోయినాయి బయట. అంటే జిమ్మిక్స్. జగన్ అంటేనే ఒక జిమ్మిక్. ఇప్పుడు ఇతను మనం మాట్లాడుతోంది అదే. ఏది వాళ్ళ పోలవరం నువ్వు 5 ఏళ్లలో 3% చేయటం కాదు, 20,000 కోట్ల నష్టం చేశాడు. పోలవరానికి అతను చేసిన నష్టం, నేనేదో రివర్స్ టెండరింగ్ పెట్టాను 800 కోట్లు ఆదా చేశాను అన్నాడు. నిన్న తిట్టు వదిలిపెట్టింది కాదు. 800 కోట్ల ఆదా కాదు ఇతను చేసింది, 8,000 కోట్ల నష్టం చేశాడు. ఇతను చేసిన 800 కోట్ల ఆదాకి 800 కోట్లు కాంట్రాక్టర్కి అదనంగా చెల్లించారు అని కాగే నిన్న బయట పెట్టింది. ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతీశాడు. ఆ రోజు చంద్రబాబు 500 కోట్లతో అది కడితే, ఆ రోజు నువ్వు దాన్ని కనుక కంటిన్యూ చేసుంటే, కాంట్రాక్టర్ని కనుక మార్చకుండా ఉండుంటే, కాంట్రాక్టర్ని మార్చడం అసలు ఘోర తప్పిదం అంది. నిన్న కాగ్ ఉతికి వదిలిపెట్టింది. ఏమని రాస్తాడు వాళ్ళ మీడియాలో, సాక్షిలో? చంద్రబాబును ఉతికేసిన కాగ్ అని రాస్తాడు. అంటే ప్రజలు అమాయకులు అనుకుంటారా, లేదంటే ప్రజలకి ఏం అర్థం కాదు, చదువు రాలని అనుకుంటారా సార్ వీళ్ళు? ప్రజల అమాయకులు కాదు, ఇతను ఎంత కన్నింగ్. ఏది జగన్మోహన్ రెడ్డి, అతన్ని మించినటువంటి ఇవాళ కంత్రి జగజ్జంత్రి ఇంకొకడు లేడనమాట. వైఎస్ఆర్సీపీలో సి అంటే కన్నింగ్ అనమాట. వైఎస్ఆర్ కన్నింగ్ పార్టీ అనమాట. అది ఒక రకంగా చెప్పాలంటే అసలు ఏంటి అసలు ఆ మాట్లాడటానికి అర్థం ఉందా? సార్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో ఒక్కసారి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు రైతులకి. అసలు ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టిందే చంద్రబాబు. దేశంలో రైతుకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అన్న ఆలోచన చేసిందే
చంద్రబాబు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటి మనం తీసుకోవాల్సింది, ఇప్పుడు పింఛన్, ఈ సామాజిక పింఛన్లు ప్రవేశపెట్టిందే ఎన్టీ రామారావు. అప్పట్లో 30 రూపాయలు ఇచ్చేవాడు నెలకి. అంటే అప్పుడు రూపాయి విలువ 30 రూపాయలు చాలా పెద్ద అమౌంట్ కదా. ఇప్పుడు 3,000 పైన. అంటే ఒకటి, ఎవరు ఏది ప్రవేశపెట్టారనే జ్ఞానం కూడా వీళ్ళకి లేదు. శివరాజ్ సింగ్ చౌహాన్ అంటే మొన్న లాస్ట్ ఇయర్ లోక్సభలో తిట్టు వదిలిపెట్టాడు జగన్ ఏమని, 3 సంవత్సరాలు 2020, 21, 2021, 22, 2022, 23 అసలు స్టేట్ కట్టాల్సిన ప్రీమియం కట్ల. ఇన్సూరెన్స్ ప్రీమియం, క్రాప్ ఇన్సూరెన్స్ 3 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి ప్రీమియం చెల్లించలేదు. అందుకని రైతులు ఇన్సూరెన్స్కు దూరం అయ్యారు. దీనివల్ల 3,108 కోట్లు రైతులకి నష్టం. ఇంకొక 2,300 కోట్లు అసలు క్లెయిమ్స్ పరిష్కరించలేదు అని చెప్పింది ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్. మీ ఎంపీలే అడిగారు ఆ ప్రశ్న. అవును. అంటే ఇప్పుడు ఇతను నేను అసలు క్రాప్ ఇన్సూరెన్స్ నా హయాంలో అద్భుతం అంటాడు. నేను అంటుంది అదే. ఏది 3 సంవత్సరాలు అసలు ఇన్సూరెన్స్ కట్టలేదు. 1 సంవత్సరం నలుగురికే కట్టాడండి ఇన్సూరెన్స్ రైతులకి. అంటే 1 సంవత్సరం, మొదటి సంవత్సరం అసలు కట్టలా. ఇప్పుడు తను ఏంటో మాట్లాడుతూ రకరకాలుగా అన్నదాత సుఖీభావ్ గురించి మాట్లాడతాడు. ఏదో మొదటి సంవత్సరం ఎగ్గొట్టారంటాడు. ఇప్పుడు నీ మొదటి సంవత్సరం లెక్క ఏంటి? ఇప్పుడు నువ్వు రైతు భరోసా అనే స్కీమ్ పెట్టావు, నువ్వు మొదటి సంవత్సరం ఇచ్చావా? గురువింద గింజ సామెత వద్దు. ఏది ఇప్పుడు నీ కింద నువ్వే ఏముందో చూసుకోకుండా నువ్వు ఎదుటాళ్ళ కింద చూడాలనుకుంటే, 1 వేలు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వైపు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి. నేను అంటోంది అదే అన్నమాట. అరే అసలు ఎంత అన్యాయం చేశాడంటే రాయలసీమ పాలిట ఒక ద్రోహిగా, అటు పండ్ల రైతుల్ని నాశనం చేశాడు, ఇటు ఈ సేద్యపు రైతులు, ఏది మన అగ్రికల్చర్ ఆధారిత పరిశ్రమల్ని చావు దెబ్బతీశాడు. ఒక పరిశ్రమ తేకపోగా ఉన్న పరిశ్రమల్ని తరిమేశాడు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19లో అసలు అనేకం వచ్చే పరిస్థితుల్లో ఎంఓయూలు చేసుకుంటే ప్రతి దాంట్లో కూడా వాటాలు అడిగి బెదిరించి తరిమేశారు. నిన్న మొన్న ఆయన పెట్టాడు ఎవరు? పరిశ్రమల మంత్రి టీజీ భరత్ గారు. 913 పరిశ్రమలు బెదిరించి తరివేశాడని. జగన్ ఇవాళ ఒక ద్రోహి, ఏది ఒక నమ్మక ద్రోహిగా ఇవాళ మొన్న ఎందుకు అక్కడ ఆ రోజు ఓడిపోయినప్పుడు కౌంటింగ్ రోజే ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు? నేను రైతులకు అంత ఇచ్చాను, ఆ రైతుల ఓట్లు ఏమయ్యాయి అన్నాడు. ఏంటి నువ్వు ఇచ్చింది రైతులకు? నీ సొమ్ము ఇచ్చావా? వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇచ్చి నువ్వు ఇచ్చానని అంటే అందుకు కదా వాళ్ళంతా కన్నెర్ర చేసింది నీ మీద. అది ఇచ్చిందే ఉందని ఇచ్చానని చెప్పడానికి. నువ్వు ఇచ్చింది కబ్జా, నువ్వు ఇచ్చింది దిష్టి బొమ్మలు, డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతీయటం, గైడ్ బండ్ కుంగదీయటం, లేకపోతే కొట్టుకుపోవటం. గేట్లు, పులిచింతల గేట్లు కొట్టుకుపోయినాయండి, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయినాయండి, అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయి ప్రాజెక్టు కొట్టుకుపోయి 36 మంది సజీవ సమాధి అయితే పలకరించావా? పరామర్శించావా? ₹1 సహాయం అందించావా? ఇతను ఇప్పుడు ఏదో రైతుల గురించి అసలు ఇంకెందుకు, అసలు ఇక నీకు మొసళ్ళు సిగ్గుపడతాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ చేసే వ్యాఖ్యలు చూస్తే మొసళ్ళు కూడా సిగ్గుపడతాయంటూ విశ్లేషించిన డి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.